హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మళ్ళీ చాలా రోజుల తర్వాతయితే నేను ఒక చిన్ని వ్లాగ్ తోటయితే నేను మీ ముందుకొచ్చాననమాట. సంక్రాంతికి చేసిన షాపింగ్ అయితే ఒక వ్లాగ్ అయితే చేద్దాం అనిపిచ్చింది. నేను ఎలాంటి శారీస్ తీసుకున్నాను, ఏమేం శారీస్ తీసుకున్నానో ఒక వ్లాగ్ చేద్దాం అనిపిచ్చింది. కానీ కుదరట్లేదు. ఎప్పటికప్పటికి అలాగే అయిపోతుంది. సో, ఫైనల్‌గా మొన్నైతే వ్లాగ్ చేద్దాం అనిపిచ్చింది ఎందుకో. సో, నేను తీసుకున్న శారీ కలెక్షన్ అయితే మీకు చూయిద్దాం అనుకున్నాననమాట. పండగలొస్తున్నాయి, ఇక స్టార్ట్ అవుతున్నాయి అనుకుంటే నేను కొంచెం ముందుగానే షాపింగ్ అనేది చేస్తానండి. నేను ఒక్కసారిగా 4, 5 శారీస్ అట్లా తీసి బల్క్‌లో తీసి అలా పెట్టుకుంటాననమాట. ముందుగానే బ్లౌజ్ స్టిచ్చింగ్ అన్నీ రెడీ చేసి ఫెస్టివల్ టయానికైతే నేను రెడీగా పెట్టేసుకుంటాను. సో, ఫైనల్లీ నేను సంక్రాంతి రోజు కట్టుకున్న శారీ అయితే ఇదనమాట. బార్డర్ కలర్ వచ్చేసి పెసరపచ్చ కలర్ అనమాట. శారీ కలర్ వచ్చేసి కనకాంబరం కలరు. ఈ కాంబినేషన్‌లో నాకైతే శారీ లేదు. సో, అందుకని నేను ఈ కలర్ కాంబినేషన్‌లో అయితే ఈ శారీ తీసుకున్నాననమాట. చూసారా ఎంత బావుందో? చాలా బావుందండి. నేను కట్టుకున్నాను గదా! చాలా బావుంది. నాకు ఈ కలర్ అయితే చాలా బాగా సెట్ అయిందనమాట. నేను పండుగ రోజు ఈ శారీతో పిక్ పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదు నాకు. సో, ఈసారి మళ్ళీ ఎప్పుడన్నా శారీ కట్టుకున్నప్పుడు ఈ శారీ మీద నేను పిక్స్, వీడియోస్ అయితే నేను అప్‌లోడ్ చేస్తాను. చాలా బావుంది శారీ అయితే. నాకైతే చాలా బా నచ్చింది. చాలా ఇష్టపడి తీసుకున్నాననమాట ఈ శారీ నేను. ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా బా నచ్చిందనమాట. ట్రెడిషనల్ లుక్ తోటి కట్టుకోగానే చాలా గ్రాండ్‌గా అనిపిచ్చింది. చాలా బావుందనమాట. కింద కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చారనమాట. పైనొచ్చేసి చిన్న బార్డరు, స్మాల్ బార్డర్ ఇచ్చారు. సో, శారీ మొత్తం ఇదనమాట. పవిడి చెంగిది. శారీ మొత్తం ఇదనమాట. చాలా బావుంది శారీ అయితే. మా వారైతే ఈ శారీ కట్టుకోగానైతే "చాలా బావుంది బుజ్జి నీకు ఈ శారీ. నీకు ఈ కలర్ అయితే బా సెట్ అయింది. నేను ఏమో అనుకున్నాను గానీ శారీ కట్టాక లుక్ అయితే సూపర్‌గా ఉందని" చెప్పేసి మంచి కాంప్లిమెంట్ అయితే ఇచ్చారనమాట. సో, ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ అయితే వచ్చింది. ఆ బార్డర్ అయితే ఏ కలర్ వచ్చిందో పెసరపచ్చ కలరు. సో, అదే కలరు బ్లౌజ్ కూడా వచ్చిందనమాట. చూడండి ఎంత బావుందో బ్లౌజ్ కూడా. నేను బ్లౌజ్ పెద్దగా నాకు డిజైన్స్ అనేవి ఏమి పెట్టించనండి. బ్యాకు, నెక్కు అవన్నీ. నేను సింపుల్‌గానే కుట్టించుకుంటాను. జస్ట్ థ్రెడ్స్ అయితే పెట్టిస్తాను కంపల్సరీ. నాకెందుకో అట్లా ఇష్టం అనమాట. ఇంకొకటొచ్చేసి ఈ శారీ అనమాట. నేను ఈ శారీ మీద కొన్ని వీడియోస్ కూడా చేశాను. మీరు ఆల్రెడీ చూసే ఉన్నారు ఆ వీడియోసు. యెల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట ఇది. మెంతులుంటాయి కదా! ఆ కలర్ అనమాట ఇది. మెంతులు కలర్ అనమాట. సో, దాని మీద గ్రీనొచ్చేసి మొత్తం ఇట్లా ఫ్లవర్సొచ్చాయనమాట. నాకైతే ఈ ఫ్లవర్స్ రావటం వల్ల నాకు ఈ శారీ బాగా అనిపిచ్చింది. బా నచ్చిందనమాట. ఇలాంటి శారీస్ మనం డే అంతా ఉంచేసుకోవచ్చు. అంత బావుందనమాట. స్మూత్‌గా, కంఫర్ట్‌గా, వెయిట్‌లెస్ అనమాట. అంత వెయిట్ కూడా లేదు. కొన్ని శారీస్ అయితే మనం కట్టుకున్న గంటకి, 2 గంటలకి బాగా ఇరిటేటింగ్‌గా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు రిమూవ్ చేద్దామా శారీ అనిపిస్తా ఉంటది. కానీ ఇలాంటి శారీస్ తోటి మనం డే అంతా అలా ఉంచేసుకోవచ్చనమాట. నాకు ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బా నచ్చింది. స్పెషల్‌గా నాకు ఈ ఫ్లవర్స్ వచ్చాయి గదా! సో, అందువల్ల నాకు ఈ శారీ అయితే బా నచ్చిందనమాట. ఇలాంటి శారీస్ మనకు జాబ్ హోల్డర్స్ ఉమెన్స్‌కి కానీ, లేదంటే ట్రావెలింగ్ అప్పుడు కానీ, డైలీ వేర్‌కి కానీ చాలా బావుంటాయన్నమాట. అంత ఇబ్బంది ఉండదు కాబట్టి మనము డైలీ వీటిని మనం మెయింటైన్ చేయొచ్చు. ఈ శారీ మీదకైతే ఈ కలర్ బ్లౌజ్ అయితే వచ్చిందనమాట. సో, బార్డర్ ఏ కలర్ వచ్చిందో ఆ బ్లౌజ్ కూడా సేమ్ అదే కలర్ వచ్చిందనమాట. సో, నా దగ్గర సేమ్ బ్లౌజ్ ఉంది. సో, అందువల్ల దీన్నైతే నేను స్టిచ్ చేయించలేదనమాట. సో, ఇంకెప్పుడన్నా అవసరమైతే చేయిస్తాను. ఇదనమాట. ఈ బ్లౌజ్ అయితే ఈ శారీ మీదకైతే పర్ఫెక్ట్‌గా సెట్ అయిందనమాట. సో, ఈ బ్లౌజ్ తోటి నేను పేరప్ చేసి వేసుకున్నాను. నా శారీ మొత్తం కలెక్షన్ కాపోయినా అప్పుడప్పుడు నేను ఇలా బల్క్‌లో తీసుకున్న శారీస్ ఒక్కొక్కటిగా నేను అప్‌లోడ్ చేస్తూ ఉంటాననమాట. సో, తర్వాత శారీ వచ్చేసి ఇదనమాట. దీనికి నేను స్టిక్కర్ గూడా ఇంకా తీయలేదు. ఇదనమాట. ఈ ఈ కలర్ కాంబినేషన్ గూడా చాలా బావుంది. చాలా బా నచ్చింది నాకు. చూడగానే నచ్చిందనమాట. బ్రౌన్ కలర్ శారీ మీద మల్టిపుల్ కలర్ తోటి ఇట్లా లీవ్స్ లాగా వచ్చిందనమాట. ఇది కూడా చాలా బావుంది నాకు. ఈ కలర్ గూడా నాకు చాలా బా నచ్చింది. సో, ఈ కలర్ కాంబినేషన్‌లో గూడా నాకు శారీ లేదనమాట. అందువల్ల తీసుకున్నాను ఈ శారీ. ఈ శారీ మీద బ్లౌజొచ్చేసి ఇక్కడ పవిడి చెంగు ఉంది గదా! ఈ కలర్ అయితే వచ్చిందనమాట. రోజ్ కలరు. ఈ కలర్ అయితే వచ్చింది. ఇది ఇంకా టైలర్ దగ్గరే ఉందనమాట. వీటితో పాటుగా ఇప్పుడు నేను కట్టుకున్నాను గదా! ఈ శారీ కూడా తీసుకున్నాననమాట. ఈ శారీ మీద లేటెస్ట్‌గా కొన్ని వీడియోస్ కూడా నేను అప్‌లోడ్ చేశాను. నా పేజ్‌ని ఫాలో అయ్యే వాళ్ళకి చూసే వాళ్ళకి అర్థమవుతుందనమాట. సో, ఇదనమాట నా సంక్రాంతి శారీ కలెక్షన్ అయితే ఇది. శారీస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి.
సో, ఇంకొకటి నేను ఇంతకుముందు ఒక ప్రమోషన్ శారీ అయితే చేశాను గదా! 'శ్రీలీల' ట్రెండింగ్ శారీ అని చేశాను గదా! సో, దీని మీదయితే నాకు కొంతమంది అడుగుతున్నారు. మీరు కట్టిన శారీ మీద బ్లౌజ్ అదే వచ్చిందా? లేకుంటే ఇంకా వేరే ఏదైనా వచ్చిందా? అని అడుగుతున్నారనమాట. ఆ శారీ మీదయితే నాకు ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చిందండి. సో, నేను అది స్టిచ్ చేయించలేదు. నా దగ్గర ఆల్రెడీ ఆ కలర్ కాంబినేషన్‌లో నా దగ్గర ఒక వర్క్ బ్లౌజ్ అయితే ఉంది. సో, అదైతే నేను పేరప్ చేసి వేసుకున్నాననమాట. ఇది నా దగ్గరున్న బ్లౌజు ఈ సారీ మీదకి పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. సో, అందువల్ల నేను ఈ బ్లౌజ్ తోటి పేరప్ చేసి వేసుకున్నాననమాట. సో, ఇదనమాట ఇవాళ వ్లాగ్ వీడియో. మీకు ఎలా అనిపిచ్చింది కామెంట్ చేయండి. ఈ శారీ నేను ఇన్‌స్టాగ్రామ్ పేజ్ వారాహి కలెక్షన్ నుంచయితే నేను తీసుకున్నానండి. శారీ అయితే బావుంది కదా! చాలా బావుంది. ట్రెండింగ్‌లో ఉందనమాట. ఈ శారీ కావాలనుకున్న వాళ్ళు వాళ్ళ పేజ్‌కి కానీ, వాళ్ళ నంబర్‌కి కానీ మీరు మెసేజ్ చేస్తే వాళ్ళు రిప్లై ఇస్తారు. క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉందనమాట. సో, చక్కగా ఆర్డర్ చేసుకోండి. ఇది ఇవాల్టి వ్లాగ్ వీడియో. ఎలా ఉంది చూసి కామెంట్ చేయండి. థాంక్ యూ.